అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుత్తి మండలంలో సోలార్ ప్లాంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. బేతాపల్లి గ్రామంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా ప్లాంట్లో కొన్ని సివిల్ ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో గుత్తి పట్టణానికి చెందిన టీడీపీ నేత రవితేజతో పాటు కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇసుక సరఫరా చేస్తామంటూ ఇసుక టిప్పర్లతో ప్లాంట్ వద్దకు వెళ్లారు. అయితే స్థానికంగా ఉన్న కొందరు ఒక టిప్పర్ ఇసుక 14,000 రూపాయలతో సరఫరా చేస్తూ ఉండగా టీడీపీ నాయకులు మాత్రం తమకు ఒక టిప్పర్కు 23,000 రూపాయలు ఇవ్వాలని వాదనకు దిగారు. కంపెనీ ప్రతినిధులు ధర అధికంగా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నాయకులు సోలార్ ప్లాంట్ ఉద్యోగులపై భౌతికంగా దాడికి దిగారు. దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. రవితేజ అనే తెలుగుదేశం పార్టీ నాయకులు సైట్కి రావడం జరిగింది. రావడంతోనే ఏదో ఇసుక విషయం గురించి మాట్లాడదామని చెప్పారు. మాట్లాడడం వాళ్ళ వెహికల్స్ ఏదో వచ్చాయి, మేము అన్లోడ్ చేయలేదని చెప్పేసి మాట్లాడారు. మేము దానికి సంబంధించి మాకు తెలియదండి అని చెప్పేసరికి వాళ్ళ అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ మాట్లాడాలి కానీ ఇటువంటి పద్ధతి కాదు, ఒక ఎంప్లాయీ మీద అట్లా చెక్ చేసుకోవద్దని చెప్పాను. వాళ్ళు వినలేదు. అందరూ కనీసం 20 మంది దాకా వచ్చి వాళ్ళ గుండాల ద్వారా ప్రవర్తించి మా మీద దాడి చేయడం జరిగింది.